ప్రపంచం ఎటు పోతుందో ఎవరికీ అర్థం కావట్లేదు. గన్ తీసి లోడ్ చేసి గురి పెట్టడం లాంటివన్నీ సినిమాల్లోనే చూస్తుంటాం, కానీ అది ఇక్కడ పబ్లిక్గా జరిగింది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా సిటీలో ఒక రెస్టారెంట్ బయట నిల్చొని ఉన్న ఒక మహిళ వద్దకు కారులో వచ్చిన ఇద్దరు బలవంతంగా ఆమెను లాక్కెళ్లాలని ప్రయత్నం చేశారు. అయితే ఆమె అందుకు నిరాకరించినప్పటికీ ఆమెను బలవంతంగా వారితో తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. ఆమెకు డబ్బు ఆశ చూపించి 5,000 ఇస్తాం రావాలి అని చెప్పి ఆమెను బలవంతం చేశారు. అప్పటికి ఆమె వారిని అక్కడి నుండి తోసివేసి అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేసింది. అంతలో కారు నుండి దిగిన మరో వ్యక్తి ఆమెను బలవంతంగా కారు ఎక్కించడానికి ప్రయత్నించాడు. అయినా ఆ మహిళ మాత్రం లొంగలేదు. అంతలో ఆమె ఎదురుగా ఉన్న వ్యక్తి తన వద్ద ఉన్న గన్ తీసి లోడ్ చేసి ఆమెకు గురిపెట్టాడు. గన్ చూసినా కూడా ఆమె భయపడలేదు. అంతలో చుట్టూ ఉన్న వారంతా గుమిగూడడంతో వారిద్దరూ కారులో పారిపోయారు. తర్వాత వచ్చిన పోలీసులు వీడియో ఆధారంగా కారు నెంబర్ సహాయంతో వారిద్దరిని వెతికి పట్టుకున్నారు. అయితే పోలీస్ విచారణలో తేలింది వింటే అతని పైన మీకు అసహ్యం వేస్తుంది. ఎందుకంటే అతను ఒక స్కూల్ హెడ్ మాస్టర్. పిల్లలకు చదువు చెప్పాల్సిన ఒక స్కూల్ హెడ్ మాస్టర్ చేసిన ఈ పని గురించి మీరేమంటారు? కామెంట్ రూపంలో తెలియజేయండి.